సో 'రాజమౌళి' గారి 'వారణాసి' మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. 'రామ్ చరణ్' గారి 'పెద్ది' మూవీ పోస్ట్‌పోన్ అవుతుందా భయ్యా? 'అల్లు అర్జున్' గారి నెక్స్ట్ మూవీ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో తెలిసింది. 'పవన్ కళ్యాణ్' గారి నెక్స్ట్ మూవీ ఈ డైరెక్టర్‌తోనా? 'బాలకృష్ణ' గారి కొత్త మూవీ స్టోరీ చేంజ్ అయిపోయిందా? ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయ్. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయ్. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే 'అవెంజర్స్ డూమ్స్ డే' నుంచి ఇంకొక కొత్త టీజర్ వచ్చేసింది. ఈసారి ఎక్స్‌మెన్‌ని ఫోకస్ చేస్తూ తీసిన టీజర్ ఇది. నాకు చాలా చాలా నచ్చింది ఇది ముఖ్యంగా. ఫస్ట్ రెండిటికంటే ఇది ఇంకా బాగుంది. ఒక లైవ్ యాక్షన్ మూవీలో ఎక్స్‌మెన్ ఎలా చూడాలనుకుంటున్నామో దీనిలో అలా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా సైక్లాప్స్ క్యారెక్టర్, సూట్, కామిక్ యాక్యురసీని చాలా చాలా బాగా చూపించారు అనిపించింది. సో వీళ్ళందరినీ డూమ్స్ డేలో ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి. చాలా వరకు నాస్టాల్జియా బేటానే కొడుతూ ఉంది. బట్ స్టిల్ బాగుంటే హ్యాపీనే. ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి. సో బాగుంటే హ్యాపీయే. ఇప్పుడు మనకు ఆల్రెడీ స్టీవ్ రాజర్స్ కనబడిండు, థార్ కనబడిండు, ఎక్స్‌మెన్ ఉన్నారు. ఆబ్వియస్లీ ఆర్‌డీజే మీద కొత్తగా ఒక టీజర్ వస్తుందంట. దాని తర్వాత ఒరిజినల్ డూమ్స్ డే టీజర్ ఒకటి రిలీజ్ చేస్తారట. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. వీటన్నిటి మధ్యలో వండర్ మ్యాన్ అని చెప్పేసి ఒక బుడబుక్కల షో తీస్తున్నారు వాళ్ళు. అది ఎలా ఉంటుందో తెలీదు. జనవరి 27 ఎప్పుడు వస్తుంది. దానికి అసలు ఎక్సైట్మెంటే లేదు కదా, అది వస్తుందని కూడా తెలియదు నాకు. సో చూద్దాం, బాగుంటే హ్యాపీ, లేదంటే లేదు, ఏం చేయలేము. సో మీరు చూసారా ఎక్స్‌మెన్ టీజర్ చెప్పండి. సో బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ ఎన్బీకే 111 దట్ ఈస్ డైరెక్టెడ్ బై మన గోపిచంద్ మల్లేని. హిస్టారిక్ మూవీ అండ్ ఆల్సో డబుల్ యాక్షన్ ఉంటుందని చెప్పారు. నయనతార గారు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారని చెప్పారు. నవంబర్ ఆర్ డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అని కూడా చెప్పారు. సడన్ గా సినిమా మీద కొత్త న్యూస్ వచ్చేది ఏంటంటే ఆ స్టోరీని మేము ఆపేసాము, కొత్త స్టోరీ రాస్తున్నాము అండ్ నయనతార గారి సినిమాలో ఉండే ఛాన్సులు తక్కువ అంటున్నారు అనమాట. దీనికి రీజన్ ఏంటి అంటే మాత్రం వీళ్ళు ఫస్ట్ అనుకున్న స్టోరీ ఏదైతే హిస్టారికల్ మూవీ అనుకున్నారో దానికి దగ్గర దగ్గర 170 కోట్ల బడ్జెట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఇప్పుడు ఓటీటీ ప్రైజెస్ తక్కువ చేస్తుందో దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ స్టోరీ అండ్ ఆల్సో సినిమా తీసేది కరెక్ట్గా ఫిజిబుల్ అవ్వట్లేదు. కాబట్టి వీఆర్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్టోరీ అంటున్నారు అన్నట్టు. ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. టెక్నికలీ ఇలాంటి న్యూస్లు అయితే మాత్రం బయటకి కన్ఫర్మేషన్ రాదు. వాళ్ళు సైలెంట్‌గా స్టోరీలు చేంజ్ చేస్తారు, సైలెంట్‌గా సినిమాలు తీసేస్తారు. ఒక రకంగా గోపీచంద్ మల్లేని గారిది ఇది రెండో సినిమా ఇలా అవ్వడం. రవితేజ గారితోటి ఇంకో మూవీ అవ్వాల్సింది. 'RT4GM' అని చెప్పేసి ఒక మూవీ అనౌన్స్ చేశారు. అది మెల్లగా సైలెంట్‌గా సన్నీ డియోల్‌కి పికప్ అయిపోయేది. హిందీలో తీశారా జాట్ అని చెప్పేసి. అదేనా కాదో ఇంకా తెలీదు మనకి. బట్ స్టిల్ చాలా మంది అదే అంటున్నారు అన్నట్టు. సో బడ్జెట్ కన్‌స్ట్రెయిన్స్ తోటి బాలకృష్ణ గారి మూవీ స్టోరీ అయితే చేంజ్ అయింది. ఈ సినిమా మళ్ళీ రొటీన్ రొట్ట కాకుండా హిస్టారికల్ ఎపిక్ ఉంటే బాగుంటది అనుకున్నాను. ఈ రొటీన్ రొట్ట తీస్తే మాత్రం వద్దు భయ్యా, సీరియస్‌లీ. నాకెందుకో అనిపిస్తుంది. బట్ స్టిల్ 'అఖండ 2' తర్వాత ఇంకా ఆగమాగం అయిపోతుందన్న పరిస్థితి. మీకెలా అనిపిస్తుంది ఈ న్యూస్ విన్న తర్వాత? హిస్టారికల్ అయితే మాత్రం నాకు 'గౌతమిపుత్ర శాతకర్ణి' నాకు చాలా ఇష్టం. అదే వస్తే బాగుండేది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మెగా 158' చిరంజీవి గారి 'మనశంకర్ వరప్రసాద్' గారు ఇంకో 4 డేస్‌లో రిలీజ్ అవబోతుంది. ప్రీమియర్స్ 11th నాడు. దాని తర్వాత 'విశ్వంబర' వస్తది. అది ఎప్పుడొస్తదో వాళ్ళకి కూడా తెలీదు. దాని తర్వాత 'మెగా 158' డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. మనకి 'డాకు మహారాజ్' మొన్ననే చేసిండు. 'వాల్తెరు వీరయ్య' ఆయనే చేసిండన్నట్టు. సో ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మోహన్ లాల్ గారు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయట. అండ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. అంటే మోహన్ లాల్ గారు ఉంటే ఎట్లాంటి రోల్ ఉంటది? జస్ట్ ఒక క్యామియో పెడతారా? ఆల్రెడీ మనకి 'మనశంకర్ వరప్రసాద్' గారిలో మన వెంకటేష్ గారు చేస్తున్నారు. అలాంటి రోలే ఉంటదా? లేదంటే మేబీ మల్టీ స్టారర్, ఎందుకంటే మోహన్ లాల్ గారు ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్. ఆయన మన మెగాస్టార్ కలిసి ఒక మల్టీ స్టారర్ చేయడము ఆర్ ఎల్స్ మోహన్ లాల్ గారు ఒక విలన్‌గా చేస్తే ఎలా ఉంటది? టెక్నికల్లీ చిరంజీవి గారి సినిమా కాబట్టి విలన్‌గా చేస్తే ఎలా ఉంటది? అండ్ ఆల్సో ఇంకొక రూమర్ వినబడేది ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్ గారిని తీసుకోవచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు కన్ఫర్మ్ కాదు, మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ స్టిల్ ఈ న్యూస్ వింటుంటే పాసిబుల్ అంటే పాసిబుల్. అందరూ సీనియర్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక సినిమాలో కలుస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ రియల్లీ హోప్ 'డాకు మహారాజ్' కంటే ఇది మంచి సినిమా అయ్యుండాలి. 'డాకు మహారాజ్‌లో' స్టైల్ చాలా చాలా బావుంటది. సబ్‌స్టెన్స్ చాలా తక్కువుంటది. సో ఈ దీంట్లో స్టైలు, సబ్‌స్టెన్స్ 2 బావుంటే హ్యాపీయే. 'బాబీ కొల్లి' నుంచి అది మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో ఎలా ఉంటదో చూడాలి. బావుంటే హ్యాపీయే. మీకెలా అనిపిస్తుంది? మోహన్ లాల్ గారు అండ్ చిరంజీవి గారి మూవీ. ఐయామ్ ఎక్సైటెడ్. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. సో యష్ గారి 'టాక్సిక్' నుంచి పోస్టర్‌లు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌లను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ టీజర్ కూడా రాబోతుంది రేపు 8th నాడు యష్ గారి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ టీజర్ ఆఫ్ 'టాక్సిక్' రాబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా March 19th నాడే వస్తుంది. విత్ క్లాష్ విత్ 'ధురంధర్ 2'. సో ఇట్లా అనుకున్నా గానీ కొత్తగా 'రుక్మిణి వసంత్' గారిని అనౌన్స్ చేశారు. 'తారా సుతారియన్' అనౌన్స్ చేశారు. 5 హీరోయిన్స్ ఈ సినిమాలో. ఏం చేస్తున్నారు? ఇంతమంది హీరోయిన్స్ ఉండడానికి కారణం ఏంటి? ఈ సినిమాలో ప్లాట్ ఏంటి? అర్థం కావట్లేదు. టీజర్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా క్లారిటీ వస్తదో లేదో చూద్దాం గానీ. యామ్ ఐ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్. బావుండాలని కోరుకుంటున్నా. టీజర్ చూసిన తర్వాత ఎలా ఉంటదో చూద్దాం. ఆల్కహాల్ యాడ్ లేకుండా పోతే చాలు. సో 'దళపతి విజయ్' గారి లాస్ట్ మూవీ 'జననాయగన్' మోర్ లైక్ 'జనకేసరి' రీమేక్ ఆఫ్ 'భగవంత్ కేసరి' మూవీ 9th నాడు రిలీజ్ అవుతుందా అనేది ఒకటి పెద్ద క్వెషన్‌గా క్రియేట్ అయిందన్నట్టు. ఎందుకంటే డిసెంబర్ 25థ్ దానికంటే ముందే డిసెంబర్ 5థ్ ఎప్పుడో భయ్యా గుర్తులేదు నాకు. అప్పుడే మూవీ టీమ్ సెన్సార్‌కి ఇచ్చేసారట సినిమాని. కాకపోతే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసి సంథింగ్ ఏదో జరిగిందంట. జనవరి 5థ్ నాడు సినిమా సెన్సార్ అయింది. కాకపోతే సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. ఏంటి మాకు ఇంకా ఇవ్వట్లేదు సెన్సార్ సర్టిఫికేట్ అని చెప్పేసి సెన్సార్ బోర్డ్ మీద కేసేసారట మద్రాస్ హైకోర్ట్‌లో. హైలైట్ ఏంటో తెలుసా? జనవరి 6th నాడు ఇది జరిగింది. ఆ హియరింగ్‌ని మద్రాస్ హైకోర్ట్ పోస్ట్‌పోన్ చేసిందట. మళ్ళీ వాయిదా వేసిందట నెక్స్ట్ డేకి. అంటే 7th నాడు. అంటే ఈ రోజుకి హియరింగ్ జరుగుతుంది.
ఇవాళ హియరింగ్ జరిగి సెన్సార్ సర్టిఫికేట్ వస్తే సినిమా 9థ్ నాడు వస్తది. లేదంటే రాదు. ఒకవేళ లాస్ట్ మినిట్ వరకు లేట్ చేసి 8థ్ నాడు వరకు అట్లా చేస్తే తెలుగు డబ్బింగ్ ఆగిపోతది. సో, ఒక 1 డేనో, 2 డేసో తర్వాత వస్తది. అంటే లైక్ ఇక్కడ చాలా వరకు బయట చేతులు బాగా నడుస్తున్నాయి. అండ్ ఆల్సో పాలిటిక్స్ అవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు గానీ, ఏమో లైక్ వై ఒక సినిమా మీద నాకు ఎక్సైట్‌మెంట్ ఉన్నా లేకున్నా పక్కకు పెట్టినా గానీ, వై ఇలా జరగడం మాత్రం కరెక్ట్ కాదు. అయినా స్టిల్ సినిమా మీద ఎక్సైట్‌మెంట్ అంటే అడిగితే మాత్రం ఆల్రెడీ 'భగవత్ కేసరి' దాంట్లో టోటల్ పాలిటిక్స్ నింపేసిర్రు. ఐ పర్సనల్లీ బిలీవ్ పాలిటిక్స్, రియల్ లైఫ్ పాలిటిక్స్ సినిమాకి డైలాగ్స్ గాని ఏ రకంగా చూపెట్టొద్దు. దీనిలో చూపిస్తున్నారు. టోటల్‌గా అదే ఉన్నట్టు అనిపిస్తుంది. బావుంటే హ్యాపీయే ఎంజాయ్ చేయడానికి. బట్ ఇది అలా అనిపియట్లేదు. బట్ స్టిల్ ఐ హోప్ సినిమా బాగుండాలి. సినిమా రిలీజ్ అవ్వాలి. చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. దగ్గర దగ్గర 400 కోట్లు అంటున్నారు కొంతమంది బడ్జెట్ అయితే మాత్రం. మీకెలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? సినిమాకి ఎక్సైటెడ్‌గా ఉన్నారా? ఎళ్తున్నారా డే 1? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, స్పీకింగ్ అబౌట్ జాన్యురీ 9థ్ 'రాజా సాబ్' మూవీ జాన్యురీ 9థ్ నాడు రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి. 9 PM నుంచి. ఆ రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి నైజాంలో అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్‌లో. నైజాంలో ప్రీమియర్స్ రేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ₹800 ఫర్ సింగిల్ స్క్రీన్స్ అంట. అండ్ ₹1000 ఫర్ మల్టీప్లెక్సెస్ అంట. అండ్ నెక్స్ట్ డే నుంచి నిజాంలో మాత్రమే ₹300 సింగిల్ స్క్రీన్‌కి, ₹450 మల్టీప్లెక్సెస్ అంట. హైలైట్ ఏంటంటే ఇవి 'కల్కి 2898' నంబర్‌లు టికెట్ ప్రైస్‌లు ఈ రేంజ్‌లో ఉండే. 'కల్కికి' ప్రీమియర్స్ లేకుండే. నిజంగానే ఈ సినిమా ఆ రేంజ్ వర్తా అంటే మాత్రం నాకు తెలీదు గానీ, సినిమాకి నిజాంలో స్పెషల్ ప్రైజెస్ వస్తాయా లేదా అని చెప్పేసి ఒక పెద్ద డౌటే పడుతుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాస్ట్ టైమే మేము ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేసిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఆల్సో మనశంకర్ వరప్రసాద్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు గారు వాళ్ళు కూడా హైకోర్టుని అప్పీల్ చేశారంట. ఈ సినిమాలకు బడ్జెట్స్ ఎక్కువున్నాయి కాబట్టి మాకు టికెట్ ప్రైసెస్ హైక్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొత్తగా కేసేసారట. దీని గురించి క్లారిటీ ఇంకా రాలేదు. ఇవాళ 7th ఈ పాటికి వచ్చుంటే వస్తది. లేదంటే రేపు రిలీజ్ ప్రీమియర్స్ నైట్. టికెట్లు ఇంకా ఓపెన్ కాలేదు. ప్రస్తుతానికైతే మాత్రం టికెట్లు ఓపెన్ కాలేదు అనుకుంటున్నా. ఇంకా ఓపెన్ కాలేదు. వీళ్ళు లాస్ట్ మినిట్‌లో చేస్తున్నారు. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సులు అయితే గ్యారంటీగా లేవు గానీ, ఆగమాగం పట్టిచ్చేస్తారు. ప్రతిసారి సంక్రాంతికి ఇదొక లొల్లి. ప్రతిసారి ప్రభాస్ సినిమాకి ఇదో లొల్లి. ప్రతిసారి ఒక పెద్ద సినిమాకి ఇదో లొల్లి. ఎందుకు ఇంత కథలు పడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ముందు నుంచి ఎందుకు ప్లాన్ చేసుకోరు? అవసరం లేదు. ఏమో అంత ఆగమాగం అయిపోతుంది. ఇవన్నీ పక్కబెట్టినా గానీ 'రాజా సాబ్' తెలుగులో హిట్ అవ్వాలంటే, అంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే దగ్గర దగ్గర 300 కోట్ల గ్రాస్ రావాలంట. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్‌గా సినిమా హిట్ అవ్వాలంటే 410 కోట్ల గ్రాస్ రావాలంట. సినిమాకి టాక్ బాగా వచ్చి ఎంటర్‌టైనింగ్ ఉంది, బాగుంది అనిపిస్తే మాత్రం తెలుగులో ఉండే ఛాన్స్‌లున్నాయి. 3 రోజులు గట్టి కొడతది. తర్వాత మనశంకర్ వరప్రసాద్ వస్తది. దాని తర్వాత దాని పరిస్థితి ఏందో తెలవాలి. ముఖ్యంగా హిందీలో ఆడితే వేరే లెవెల్‌లో ఆడతది. బట్ వీళ్ళు ఏ రకంగా ప్రమోషన్స్ చేయట్లేదు. సినిమా వస్తుందని కూడా తెలియట్లేదు. నేషనల్ చైన్స్‌లో రిలీజ్ చేయట్లేదు. అండ్ ఆల్సో 4 వీక్స్ విండోనో ఏదో పెట్టుంటారు. ఆడ ఖచ్చితంగా నేషనల్ చైన్స్ పీవీఆర్ అండ్ ఐనాక్స్ రిలీజ్ చేయవు సినిమాని. ఆగమాగం పట్టిచ్చేస్తున్నారు. యూఎస్‌లో $10 మిలియన్ కమ్మిరట సినిమాని. అది సలార్ కూడా కొట్టలేదురా. బ్రేక్ ఈవెన్ అనంటే $10 మిలియన్ అంట. సలార్ కూడా కొట్టలేదు అది. సో, నైస్. సూపర్. ఎలా ఉంటదో చూడాలి. ఐ రియల్లీ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకో సాంగ్ ఉంది. సాంగ్ పేరు 'జాతిందే'. ఇంకో సాంగ్ వస్తది. దాని పరిస్థితిని చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు ఇవన్నీ విన్న తర్వాత? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ పీఎస్‌పీకే పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా విల్ బి డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి గారు. రిటెన్ బై వకంత వంశీ అండ్ రామ్ తల్లూరి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. యామ్ ఐ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అంటే ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఒక రకంగా. అండ్ ఇంకొక రకంగా డౌట్‌ఫుల్. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు ప్రీవియస్‌గా చేసిన సినిమా పేరు 'ఏజెంట్'. ఆ సినిమా చూసిన తర్వాత ఏడుపు ఒక్కటే తక్కువ ఉంటదన్నమాట. కదిలిస్తే ఏడుస్తావు. అంత దారుణంగా ఉంటది సినిమా. ఆ సినిమా చేసిన తర్వాత ఏమో బాగుంటదా లేదా అని డౌట్‌లు అయితే గ్యారంటీగా వస్తాయి. బట్ సురేందర్ రెడ్డి గారు గేవ్ అస్ 'రేస్ గుర్రం', హి గేవ్ అస్ 'కిక్', హి గేవ్ అస్ 'అతనొక్కడే', హి గేవ్ అస్ 'ధ్రువ', హి గేవ్ అస్ 'సైరన్ నరసింహారెడ్డి'. చాలా బాగా చేశారు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా ఆయన దగ్గర నుంచి. సో, అవన్నీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా స్టోరీ రాయడము, జాగ్రత్తగా పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్మీ మేజర్‌గా కనిపిస్తారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ ఏది రాలేదు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారిది డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 'పెద్ది' మూవీ, రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనపడుతున్నాయి పోయ్యా. మార్చ్ 27 నుంచి పుష్ అవ్వబోతుంది. దానికి కారణం 'ధురంధర్ 2' అంటున్నారు. 'ధురంధర్ పార్ట్ 1' ఆల్రెడీ 1240 క్రోర్స్ కొట్టేసింది. సెకండ్ పార్ట్‌కి ఏ నుంచి హైప్ ఉందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ 1240 క్రోర్స్ కూడా వీళ్ళు ఒక్క లాంగ్వేజ్‌తో కొట్టిర్రు. హిందీ మాత్రమే. 'ధురంధర్ పార్ట్ 2' అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయితదంట. అట్లా అనుకున్నా గానీ 'పెద్ది' టీమ్ మాకు హిందీ రిలీజ్ వద్దు. ఆర్ ఎల్స్ హిందీలో తక్కువ నంబర్స్ వచ్చినా పర్లేదు. మేము 27 నాడే రిలీజ్ చేస్తాం అనుకుంటేనే 27 నాడు వస్తది. లేదు అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ కన్నేసే రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా? డిసెంబర్ అంట. నాకు అర్థం కాలేదు. 2 నిమిషాలు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. డిసెంబర్ ఏంట్రా అనిపిస్తుంది. బట్ మేబీ రిలీజ్ డేట్‌లు అట్లా లేవేమో. ఓటీటీ ఉంటది కాబయ్యా. ఓటీటీ అది ఉంటది. ఇంకా ఏది కన్ఫర్మేషన్ కాలేదు. న్యూస్ అయితే గట్టిగా వినపడుతుంది. 'పెద్ది' ఈస్ గోయింగ్ టు పోస్ట్‌పోన్ అని చెప్పేసి. జస్ట్ బికాస్ ఆఫ్ 'ధురంధర్' మేబీ ఐ డోంట్ నో. బట్ చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఇంకా సినిమాకి ఆల్రెడీ 70% ఆఫ్ షూట్ అయిపోయింది అంటున్నారు. టాకీ పార్ట్ ఒకటి మిగిలింది అంటున్నారు. సో, లెట్స్ సీ ఏమైతో ఇంకొక 1 మంత్‌లో తెలిసిపోతాం మన పరిస్థితి ఏంటో. ఇదే అదునుగా చూసుకొని 'పారడైస్' మూవీ కూడా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. అంత దూరం పోస్ట్‌పోన్ కాదు. సమ్మర్‌లో వస్తదంటున్నారు. మే అనుకుంటున్నాను అయితే మాత్రం. దీని గురించి
గురించి ఈ సినిమా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ పారడైస్‌ని సమ్మర్ అనుకుంటాం. ఆల్రెడీ 68 డేస్ షూట్ అయిపోయింది. ఇంకా 60 డేస్ మిగిలింది షూట్. అది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత సమ్మర్‌లో సినిమా రిలీజ్ చేద్దామని రెడీగా ఉన్నాం అంటున్నారు అన్నట్టు. సమ్మర్ అన్నారు. మార్చ్‌లో ఆల్రెడీ పెట్టుకున్నారు 26థ్ నాడు. మరి సమ్మర్ ఎందుకు పెట్టడం 26థ్ అని చెప్పొచ్చు కదా! అంటే పోస్ట్‌పోన్ అయితదని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. అయితది. ఎందుకంటే సినిమా వాళ్ళు అనుకున్నంత ఫాస్ట్‌గా షూట్ అయితే కావట్లేదంట. సో దాన్ని బట్టి ఎలా ఉంటదో చూడాలి. యామ్ ఐ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ అంటే మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 పారడైస్. థర్డ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పెద్దియే. 2 పుష్ అవుతున్నాయి. నైస్ గోయింగ్. రియల్లీ నైస్ గోయింగ్. దురద కొడతది భయ్య. మామూలుగా కొట్టదు. మీ థాట్స్ ఏంటి వీటి మీద? అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్‌తో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా స్టోరీ 'ఇరంబైకై మాయావి' అంట. ఈ స్టోరీ ఎంతమందికెళ్తదిరా నాకు అర్థం కావట్లేదు. సూర్య గారన్నారు, ఆమీర్ ఖాన్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున. కన్ఫర్మ్ కాలేదు ఇంకా. బట్ స్టిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. దీని గురించి స్టోరీని మళ్ళీ రీవర్కింగ్ చేస్తున్నారంట. రీస్క్రిప్టింగ్ చేస్తున్నారంట. అండ్ ఆల్సో లోకేష్ కనగరాజ్ గారు హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ పెట్టారంట ఈ సినిమా కోసం సెపరేట్‌గా. ఇలా అనుకున్నా గానీ ఈ సినిమా ఎల్‌సీయూతో లింక్ ఉంటదంటున్నారు కొంతమంది. ఓవర్ యాక్షన్ చేయకండి. అస్సలు కాదు పరిస్థితి. అవసరం కూడా లేదు. ఎల్‌సీయూ ఉంటదో లేదో కూడా తెలీదు. ఇప్పుడున్న పరిస్థితిలో దీంట్లోకి అల్లు అర్జున్ గారిని లాక్కండి. ఏమో తెలీదు ఇంకా. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా చేస్తారా? ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. 'ఇరంబైకై మాయావి, ఇరంబైకై మాయావి, ఇరంబైకై మాయావి' అని చెప్పేసి. బావుంటే హ్యాపీయే. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అట్లీ తోటి నెక్స్ట్ ఇయర్ వస్తది. ఈ ఇయర్‌లో సచ్చినా రాదు. లెట్స్ హోప్ బావుండాలని కోరుకుంటున్నా ఈ సినిమా. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? ఇదిలా ఉండగా 'వారణాసి' రాజమౌళి గారు, మహేష్ బాబు గారి 'వారణాసి' మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది ఒక రకంగా. ఏప్రిల్ 9థ్ అంటున్నారు. శ్రీరామనవమికి ఒక 1 వీక్ ముందు. యాక్చువల్లీ ఇది మార్చ్ 25థ్ 2027 అనుకున్నారు. కాకపోతే ఈ సినిమాలో రాముని రోల్ ఉంటది. అండ్ ఆబ్వియస్లీ రామాయణం మీద ఆబ్వియస్లీ బేస్ అయిన సినిమా ఇది. సో శ్రీరామనవమికి 1 వీక్ ముందు రిలీజ్ చేస్తే ఆగమాగం అయిపోతది ఇండియా మొత్తం. సో దాన్ని గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. సినిమా ఆల్మోస్ట్ 2026 అక్టోబర్ వరకు షూట్ అయిపోతది. ఇందులో వీఎఫ్ఎక్స్, మోకాప్ షూట్స్ ఇవన్నీ చాలా ఉంటాయంట. చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకుంటున్నారు. మనకు రాజమౌళి గారి గురించి ఆల్రెడీ తెలిసిందే. ఆయన టోటల్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని, అన్నీ రెడీ చేసుకొని డైరెక్ట్‌గా ప్రమోషన్స్ దిగుతారు. ఈసారి వరల్డ్ వైడే చేయాలి. 1350 క్రోర్స్ బడ్జెట్ గట్టిగా చేయబోతున్నారు. ఏప్రిల్ 9థ్ 2027 అంటే నమ్ముతారా బా అంటే మాత్రం డౌటే. బట్ స్టిల్ అక్కడ తెలుసు కదా రాజమౌళి గారి సంగతి. బట్ ఈసారి అయితే నమ్మకం అయితే ఉంది. మీకెలా అనిపిస్తుంది? 'వారణాసి' ఏప్రిల్ 9థ్ 2027 అంట. మార్చ్‌లో మేబీ అల్లు అర్జున్ అట్లీ మూవీ రావచ్చేమో తెలీదు మనకి. మీకెలా అనిపిస్తుంది ఈ రిలీజ్ డేట్? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. బట్ స్టిల్ ఈ వీక్ అంతా కూడా సంక్రాంతి. నెక్స్ట్ వీక్ కూడా సంక్రాంతే. సో అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సండే నాడు లైవ్ వస్తది. మధ్యాహ్నం పెడదాం. ఎందుకంటే సండే నాడు నైట్ మనకి ప్రీమియర్స్ ఉంటాయి. మణిశంకర్ ప్రసాద్ గారు. రాజసాబ్ మీద ఇవాళ ప్రీ రిలీజ్ లైవ్ ఉంటది. సో వచ్చేసేయండి మాట్లాడేసుకుందాం. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.